కార్మికుల సమస్యలపై స్పందించిన సీఎండీ బలరాం కి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం రీజన్లోని 3 బ్రాంచీల కార్మిక కుటుంబాల సభ్యులు మంచినీటి సమస్యతోటి ఇబ్బంది పడుతున్నారని, సిఐటియు గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందేనని అన్నారు. సిఐటియు కార్మిక పోరాటాలకు సంబంధించిన సి&ఎండి బలరాం గోదావరి ఖని, గంగానగర్ వాటర్ ఫిల్టర్ బెడ్లను సందర్శించడం సంతోషకరంగా ఉందన్నారు. కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరా కోసం 18 కోట్లతో ప్రారంభించిన మంచినీటి శుద్ధి కేంద్రం పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గోదావరి కేంద్రంగా ఉన్న సిఎస్పి, ఓసిపి 5 బొగ్గు డస్ట్ బారి నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు కాపాడుకోవాలని, సింగరేణి హాస్పిటల్ సౌకర్యాలు మెరుగుపరచాలని స్పెషలిస్టు డాక్టర్ని నియమించాలని ఈ సందర్భంగా కోరారు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు అమలు కోసం కృషి చేయాలని, అందుకోసం ప్రతి కార్మికునికి 250 గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం కోసం 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. RG2 18 క్లేమ్ కాలనీలో మంచి ఇల్లు సరిగా రావట్లేదని, కలుషితమైన వాటర్ వస్తున్నాయని కార్మికుల అభిష్టం మేరకు సిఐటియు ఆఫీస్ బేర్లందరూ కూడా కార్మికుల నివాస ప్రాంతాల్లో పర్యటించి నీళ్లు కలుషితం కావడానికి కారణం ఏంటి అని ఫిల్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫిల్టర్ బెడ్లో కనీసం గోదావరి నుంచి సప్లై అవుతున్న వాటర్ ఫిల్టర్ బెడ్లకు వెళ్లకుండానే డైరెక్ట్ కార్మికులకు ఇళ్లకు సప్లై అవుతుందని చెప్పి గమనించి అక్కడ సివిల్ డీజీఎం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అట్లాగే ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, జనరల్ మేనేజర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వెంటనే స్పందించి సెక్టర్ గోదావరి ఖని, గంగానగర్ ఫిల్టర్ బెడ్కి, అట్లాగే 2-3 జనరల్ మేనేజర్తో మాట్లాడి మంచిళ్ళు త్వరగా మంచిగా ఫిల్టర్ చేసి నీళ్ళు సప్లై చేయని చెప్పి ప్రకటన చేయడాన్ని సిఐటిగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ గారు ఫాస్ట్గానే కార్మికుల సంక్షేమం గురించి స్పందించిన కింద మాత్రం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గోదావరి ఖనిలో ఫిల్టర్ బెడ్ కేంద్రాన్ని వెంటనే టెండర్లు ఓపెనింగ్లు జరిగినా పని మాత్రం ఇంకా ప్రారంభించబడతలేదు. అది కనుక తొందరగా పూర్తయితే RG1, 2, 3కి మంచి ఫిల్టర్ వాటర్ రావడానికి అవకాశం ఉంది. వెంటనే చేపట్టాలని చైర్మన్ మేనేజర్ కోరుతూనే, అట్లాగే కార్మికుల సిఐటియు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని డిమాండ్లు కూడా చైర్మన్ గారు స్పందించారు. మేము సిబిఎస్ సిలబస్తో స్కూల్ పెట్టుకున్నాం. దాన్ని కూడా స్పందించి ఈ సంవత్సరం 2024 ప్రారంభ సంవత్సరంలో అది ఓపెన్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు కార్మికులకి. అది కూడా తొందరగా చేయాలని కోరుతూ ఉన్నాం.